నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. తమిళనాడు రాజకీయాల్లో రోజుకొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటది. మరి ముఖ్యంగా టీవీకే విజయ్ సీఎం అన్నారు. కానీ టీవీకే విజయ్ నిన్న గవర్నర్ కలవటం కూడా కలిసింది. అసలు గవర్నర్ కలిసిన తర్వాత ఏం జరిగింది? అసలు బలమైన మెజారిటీ ఉందా? లేదా? అయితే ఇలాంటి అంశాలు అసలు మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ఎవరు సీఎం? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ మొత్తానికి అసలు తమిళనాడు రాజకీయాల్లో రోజుకొక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. ఇప్పుడు టీవీకే విజయ్ అయితే గవర్నర్ కలవటం కలిసింది. అసలు మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ఎవరు సీఎం అవుతున్నారు? ఏంటి సార్? దీని వెనక కారణాలేంటి? 5 పదుల వయసు, 4 పదుల సినిమా అనుభవం, ఇప్పుడు రాజకీయ అనుభవం. అంటే ఇళయ దళపతిగా సినిమాల్లో ప్రజాదరణ, విస్తృత ప్రజాదరణతో ఈరోజు మరి 107 సీట్లు 108 సీట్లు కొట్టాడు టీవీకే పార్టీ. 2 నెలల్లోనే మరి అక్కడ ఏంటి స్టార్టప్ సక్సెస్. అవును. ఉద్దండుల మధ్య నలిగిపోతున్నాడా? అంటే ఇవాళ రాజకీయం అంటే ఇలా ఉంటుంది అనేది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందే రుచి చూశాడా? ఎస్, అది కరెక్టే సార్. అంటే 40 ఏళ్ల సినిమా అనుభవం నేర్పింది ఒక ఎత్తు, 4 రోజుల రాజకీయం నేర్పింది ఒక ఎత్త. అంటే అటు స్టాలిన్, కాకలు తీరిన ఉద్దండు డిఎంకే, లేకపోతే పళనిస్వామి అన్నా డిఎంకే, లేకపోతే బీజేపీ, ప్రధాని మోడీ, అమిత్ షా, ఈ గవర్నర్లు, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, అసలు ఉద్దండుల మధ్య ఇది కదా రాజకీయం. ఇవాళ దేశంలో ఉన్న ప్రజలందరి దృష్టి, దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరి కన్ను తమిళ పాలిటిక్స్పై. ఎవరు సీఎం అవుతారు? విజయ్ అనే నేను తమిళనాడు ముఖ్యమంత్రిగా మాట వినపడుద్దా లేదా? మార్మోగుతుందా లేదా? అటు విజయ్ అభిమానుల్లో, ఆ టీవీకే నాయకుల్లో, కార్యకర్తల్లో, తమిళ ప్రజల్లో దీన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు తమిళ వాదాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఇదేంటి? ఇది కేంద్ర పెద్దలు లేకపోతే గవర్నరు కలిసి ఏదో చేస్తున్నారు, గూడుపుట అని విజయ్ని కానీయకుండా చేస్తున్నారంటూ అసలు నిరసనలకు కూడా దిగారు. గమ్మత్తు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలిపించింది. వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 5. ఇప్పుడు మీరు ఎందుకని, ఇప్పుడు యాక్చువల్గా విజయ్ ఏం చేశాడంటే ఎన్నికలకు ముందే కాంగ్రెస్ని పొత్తు ప్రపోజల్ చేశాడట. కానీ అప్పుడు డిఎంకే నుంచి రావడానికి రాహుల్ గాంధీ, సుతరాము అంగీకరించాల. ఎందుకంటే ఇండియా కూటమిలో మరి అప్పుడు స్టాలిన్ ప్రధాన భూమిక. మరి స్టాలిన్తో స్నేహం, పొత్తు, అంటే అప్పుడే మేము కనుక విజయ్తో కనుక పొత్తు పెట్టుకుంటే ఈ 5 50 అయ్యాయి అని ఇప్పుడు కాంగ్రెస్లో అంతర్మథనం. అసలు రాజ్భవన్ దగ్గర మరి ఈయన అభిమానులు కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు గవర్నర్ చేసిన తప్పేంటి? ఆయన ఏమంటున్నారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కరెక్టే, కానీ మ్యాజిక్ ఫిగర్ 118 నాకు పేపర్ మీద చూపించండి, మద్దతు లేఖలు ఇస్తే చాలు, నేనేమి మిమ్మల్ని నా పేరాడ్ చేయమని అడగటల్లా ఛాంబర్ ముందు అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. చాలా అవకాశాలు ఇచ్చారు. మొన్న కలిశాడు, తన లిస్ట్ ఇచ్చాడు, నిన్న కలిశాడు, కాంగ్రెస్తో సహా తన లిస్ట్ ఇచ్చాడు, కానీ ఇంకా 118 117 రాలా. ఇప్పుడు కమ్యూనిస్టుల పాత్ర. నిన్న స్టాలిన్ మీటింగ్ పెట్టాడు. నిన్న స్టాలిన్ ఏంటి, ఇండియా కూటమి మీటింగు, కాంగ్రెస్ పై మండిపడ్డాడు. మళ్ళా కాంగ్రెస్ మాకు వెన్నుపోటు పొడిచింది, ఇండియా కూటమి ఇంతటితో స్మాష్ అన్నాడు స్టాలిన్. అనడమే కాదు, సిపిఐ, సిపిఎం, వీసీకే వాళ్ళు వచ్చారు. మమ్మల్ని ఏం చేయమంటారు, మేము కాంగ్రెస్ లాగా దులుపుకుని వెళ్ళలేం, మీరు మీ ద్వారా మేము గెలిచామంటూ వాళ్ళు అడిగారు. మీ ఇష్టం, మీకు స్వేచ్ఛ ఉందన్నాడు. అంటే ఒక రకంగా స్టాలినే వాళ్ళని వెళ్ళి విజయ్కి బలపరచమన్నాడా? ఇప్పుడు ఈరోజు ఏది, నిన్నేమో ఢిల్లీలో కమ్యూనిస్టులు చర్చించుకున్నారు, సిపిఐ, సిపిఎం. ఇవాళ రాష్ట్ర పార్టీ సిపిఐ, సిపిఎం, ఆ వీసీకే 3 రోళ్ళు 6 ఉన్నారు. ఆ 6 ఇస్తే జాలిక మ్యాజిక్ ఫిగర్కి చేరతాడు. 6, 5, 11. అతను ఆ 11 వెనుకబాటు కాబట్టి ఇప్పుడు ఆ 3 పార్టీలు ఈరోజు లేఖలు ఇస్తే ఇక రేపే విజయ్ అనే నేను ఇవ్వకపోతే అన్నా డిఎంకే,
ఎవరు ఆయన మరి పళనిస్వామి ఇక రిసార్ట్ వద్దు బయటకు వచ్చేయండి అన్నాడంట. అసలు ఆయన ఏంటి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేస్తోంది అంటున్నారు. అంటే బీజేపీని వదిలేసి ఏడీఎంకే కూడా ఇవాళ మరి అసలు అన్నా డిఎంకేని గనక ఇస్తే ఈ గోల ఉండదు. ఆల్రెడీ వాళ్ళు 47 ఏమున్నారు, అసలు సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే పళనిస్వామి ఏమన్నారు, నాకు డిప్యూటీ సీఎం ఇవ్వాలి, 5 మంత్రి పదవులు ఇవ్వాలి, ఏదో ప్రపోజల్ ఆయన పెట్టాడని. విజయ్ ఏమో 4 మంత్రి పదవులు ఇవ్వడానికి సిద్ధపడిన డిప్యూటీ సీఎం అనే మాట అనగానే అతను చాలా విముఖంగా ఉన్నాడని, తిరస్కరించాడని, అది ఆ ప్రపోజల్ అలా అది భంగపడిందని. ఈ లోపు అసలు ఏడీఎంకే చీలిక అంటున్నారు. ఎవరో షణ్ముఖం అనే ఆయన అసలు నిన్న ఢిల్లీ వెళ్ళిపోయాడంట. ఆయన చేతిలో ఒక 20 మంది ఉన్నారంటున్నారు. ఇప్పుడు అతను రాజ్యసభ సభ్యుడు, గతంలో మంత్రిగా చేశాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎంతో తొందరపడి ఇప్పుడు వెళ్ళి రాజ్యసభ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అక్కడ ఏమన్నా బీజేపీ పెద్దలను కలిశాడా, చర్చించారా? ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఏంటమ్మా, ఒక సీటే గెలిచింది, ఊటీయో ఎక్కడో గెలిచింది. ఇప్పుడు ఇంకా బీజేపీ ఏం రాజకీయం చేస్తుంది ఇక్కడ? వాళ్ళు అసలు తమిళనాడు గురించి పట్టించుకోవటంలా. వాళ్ళు యాక్చువల్గా వెస్ట్ బెంగాల్ వాళ్ళది. అవును, అక్కడ పండగ చేసుకుంటున్నారు. అక్కడ మమత కోట కూల్చారు, ఆనందంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గవర్నర్ ఏమంటున్నాడు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్. గతంలో దెబ్బతిన్నారు. వాజ్పేయి ఆ రోజు ప్రధానిగా శంకర్ దయాళ్ శర్మ ప్రమాణ స్వీకారం చేపిస్తే 13 రోజుల్లో పడిపోయారు 96లో. ఆ తర్వాత కూడా కేఆర్ నారాయణన్ రాష్ట్రపతిగా, మళ్ళా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వాజ్పేయినే ప్రధానిగా చేస్తే 13 నెలల్లో కుప్పకూలింది. జయలలిత మద్దతు ఉపసంహరించారు. అంటే 13 రోజులు, 13 నెలలు సుస్థిర ప్రభుత్వాలు రావాలి కదా. అది కదా రాష్ట్రపతి కోరుకున్నా, గవర్నరు కోరుకున్నా. లేకపోతే యడ్యూరప్ప అక్కడ జరిగింది చూసాం. ఎక్కడ అసలు పోస్ట్ అలయన్స్ కుమారస్వామి కాంగ్రెస్ మరి మ్యాజిక్ ఫిగర్ కన్నా చాలా ఎక్కువ చూపించారు ఎమ్మెల్యేలు. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏం చేశారు, యడ్యూరప్పని పిలిస్తే ఫెయిల్యూర్, 4 రోజుల్లో కుప్పకూలింది. ఇప్పుడు ఇక్కడ మణిపూర్లో కానీ లేకపోతే గోవాలో కానీ, అసలు ఇది గోవాయే. ఇప్పుడు గవర్నర్ ఇప్పుడు రాజేందర్ విశ్వనాథ్ అర్లుకర్, ఈయన అక్కడే ఎక్కడ గోవా నుంచి వచ్చిన ఆయన. ఇప్పుడు ఆ గోవాలో మనోహర్ పాటికర్ గతంలో కేంద్ర మంత్రిగా చేశాడు, గోవా ముఖ్యమంత్రిగా. ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని ఆయన ముఖ్యమంత్రి చేశారు. అప్పుడు ఎవరు గవర్నర్ గోవా, మృదులా సిన్హా. ఏం జరిగింది, 4 రోజుల్లో కుప్పకూలిపోయింది. ఇప్పుడు మణిపూర్లో కూడా అదే జరిగింది. బీరేన్ సింగ్ని అక్కడ ముఖ్యమంత్రి చేశారు, నజ్మా హెప్తుల్లా అక్కడ గవర్నర్. కానీ అది ఫెయిల్యూర్ అయింది, 3 రోజుల్లో అది పడిపోయింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ వీటన్నిటి అనుభవాల దృష్ట్యా అదేంటి, అదొక ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్గా మారుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు విజయన్ గవాలను పిలిచి, ఇప్పుడు విశ్వాస పరీక్షకి మరి రుజువు చేసుకోమని 14 రోజులు గడువు ఇచ్చిన అతను ఏంటి ఫెయిల్ అయ్యాడనుకో, అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన పెట్టాలా, లేదు మళ్ళీ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాలా, ప్రజలు సిద్ధంగా ఉంటారా? మొన్న ఎన్నికలు, మళ్ళా ఎన్నికలు, అంటే 6 నెలలు. ఇది శాంతి భద్రతల సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందనుకో, పొరపాటున విజయ్ అభిమానులు రెచ్చగొట్టారనుకో, కాంగ్రెస్ ఇవాళ నిరసనలకు పిలిపించిందంటే అది తప్పు. అన్నీ పరిశీలిస్తున్నప్పుడు ఇప్పటికిప్పుడు నువ్వు రెచ్చగొట్టితే, పొరపాటున విజయ్ అభిమానులు ఏదన్నా అక్కడ ఒక బ్యాడ్ కల్చర్, సూసైడ్ చేసుకుంటారు. అవును సార్, అలా కూడా జరుగుతుంది. తెలంగాణ బ్యాచ్ లాగానే అక్కడ కూడా ఎవరైనా కాల పెట్టుకున్నారనుకో, పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నారనుకో, అవసరమా ఇవన్నీ కూడా? ఇవన్నీ జరగకుండానే గవర్నర్ ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు, ఈ వీసీకే ఎందుకు ఇప్పుడు ఈ 3 పార్టీలు మద్దతు ఇస్తే అయిపోద్ది. మరి చూడాలి రేపు ఏం జరుగుద్ది, ఎల్లుండి ఏం జరుగుద్ది. ఇంకా 2 రోజుల గడువు ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయ్కి మాత్రం ఏది ఆరంభంలోనే రాజకీయం అంటే ఏంటి, ఇంత క్లిష్టమా రాజకీయం, లేదు ఇంత సంక్లిష్టమా పాలిటిక్స్. అవును, థ్యాంక్ యూ సార్.